హలో అందరికీ నమస్తే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్‌లో వాల్మీకి రామాయణం చదువుతున్నాను ప్రతిరోజు. ఎవరైనా వినాలనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని వినొచ్చు. నేను నిన్న ఇంతవరకు చదివాను. ఈరోజు ఇక్కడి నుంచి చదువుతున్నాను. అటుపైన విశ్వామిత్రుడు తన కుమారులతో తనకు యజ్ఞంతో సహాయం చేయడానికి అవసరమైన ఋత్విజులకు, యోగ్యులైన బ్రాహ్మణులకు అందరినీ విన్నపం పంపవలసిందని ఆజ్ఞాపించి నిరాకరించిన వారి పేర్లు తనకు చెప్పమని కూడా అడిగాడు. అలా భూమండలంలోని వివిధ రాజ్యాల నుండి పలువురు బ్రాహ్మణులు ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఒక్క వశిష్ఠుడు, అతని పుత్రులు మహాదయ ఋషి మాత్రం ఏ బ్రాహ్మణుడు గాని, దేవత గాని క్షత్రియుడి చేతుల నుండి హవిష్యును అందుకోవడానికి ఇచ్చగిస్తాడు. ఇక చండాలుడు చేసే యజ్ఞం గురించి చెప్పేదేముంది అంటూ ఆ యజ్ఞంలో పాల్గొనటానికి నిరాకరించారు. వారి పరుషమైన అవమానకరమైన వాక్కులు విన్న విశ్వామిత్రుడు నిర్భాగ్యులైన ఈ వశిష్ఠుని పుత్రులు భస్మీభూతులై ఈరోజే యమలోకానికి చేరుతురుగాక. అటువైపు 700 జన్మల పాటు చండాలులుగా జన్మాలెత్తులుగాక. ఆ మూర్ఖుడైన మహాదయ ఋషి నిషాదుడుగాక అంటూ తక్షణమే శాపవచనాలు పలికాడు. ఆ శాపాలు వెలువెంట నెరవేరటాన్ని విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకోగలిగాడు. ఆ పైన త్రిశంకుని యజ్ఞకార్యాన్ని చేపట్టవలసిందిగా విశ్వామిత్రుడు అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణులను ప్రార్థించారు. కేవలం శాపభయంతో వారందరూ సరేనంటూ యజ్ఞాన్ని ప్రారంభించారు. విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించి తమ ఆవిర్భాగాలను స్వీకరించమని కోరినప్పటికీ వారెప్పుడూ ముందుకు రాలేదు. దానితో విశ్వామిత్రుడు ఆగ్రహోద్రుడై తన స్వీయ శక్తి సామర్థ్యాలతో త్రిశంకుని స్వర్గానికి చేస్తానని ప్రకటించారు. నిజానికి విశ్వామిత్రుడు ఈ శపథం చేసినదే తడువుగా త్రిశంకుడు సశరీరంగా స్వర్గం వైపు పయనించసాగాడు. తగినంత పుణ్య సంచయం లేకుండా, పైగా గురువైన వశిష్ఠుని ధిక్కరించిన వాడైన త్రిశంకుడు స్వర్గాన్ని సమీపించడం చూసిన స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకుని తలక్రిందులుగా భూమిపై పడే విధంగా ఒక్క త్రోపు తోశాడు. అలా పడుతూ ఉన్న త్రిశంకుడు నిస్సహాయుడై తనకు రక్షించమని విశ్వామిత్రుని నుద్దేశించి కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడి పతనాన్ని ఆపటం మాత్రమే కాక అతడు నివసించటం కోసం నూతన దేవతలతో సహా ఒక స్వర్గాన్ని, ఒక నూతన గ్రహ వ్యవస్థతో కూడిన అంతరిక్ష మండలాన్ని సృష్టించాడు. అయితే ఈ అద్భుత కృత్యాన్ని చూసిన దేవతలు దిమ్మరపోయారు. వారు విశ్వామిత్రుని సమీపించి, త్రిశంకుడికి సహాయం చేసే నీ ప్రయత్నాలు చాలించు, అతనికి స్వర్గలోకంలో నివసించడానికి కావలసిన అర్హతలు లేవు అని చెప్పారు. విశ్వామిత్రుడు మాత్రం తన వాగ్దాన్ని తాను నిలబెట్టుకుంటానని పట్టుబట్టాడు. త్రిశంకుని సుశరీరంగా స్వర్గానికి పంపిస్తానన్న నా మాట నుంచి నేను వెనుకకు తగ్గటం అనేది ఉండదు. కనుక నేను క్రొత్తగా సృష్టించిన స్వర్గాన్ని మీరు ఆమోదించి ఈ విశ్వం ఉన్నంతకాలం అది ఉండేలా ఆనతివ్వండి అన్నాడు. ఎట్టకేలకు దేవతలు సరేననక తప్పలేదు. అలా త్రిశంకుడు తలక్రిందులుగా అంతరిక్షంలో నిలిచిపోయాడు. విశ్వామిత్రుని కృప పట్ల అతను తారామండలంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ దివ్యానందంలో ఓలలాడుతూ ఉన్నాడు. ఆ పైన విశ్వామిత్రుడు వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలన్న దృఢ నిశ్చయంతో తిరిగి తపస్సాధనలాచరించడానికై వెళ్ళాడు. అలా చిరకాలం గడిచిన మీదట విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రదేశంలోని పుష్కర సరస్సులో స్నానమాడడానికై మేనక అనే సౌందర్య రాశియైన అప్సరస వచ్చింది. ఆమెను చూసి విశ్వామిత్రుడు పరవశుడైనాడు. ఆమెతో సంయోగానందం కోసం ఆతురపడుతూ ఆమెను తన ఆశ్రమానికి వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థించాడు. మేనక సంతోషంతో అంగీకారం తెలుపగా వారిద్దరూ మైమరచి సంభోగానందంలో తేలియాడుతూ 10 సంవత్సరాలు గడిపారు. చివరకు విశ్వామిత్రుడు తెలివి తెచ్చుకొని భోగమయ జీవితాన్ని ఎంతోగానో చీదరించుకున్నాడు. ఇంద్రియ భోగానందం అనబడే దానిలో మునిగి మూర్ఖంగా 10 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాను. నేను ఎంతో తపస్సు చేసి ఆర్జించుకున్న పుణ్యాన్ని కాజేయడానికి దేవతలే ఈ మేనక ఇక్కడకు పంపారని ఇప్పుడు అర్థమవుతోంది. కామానికి దాసున్నయి నా తపస్సాధనలను ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను. సమున్నతమైన నా స్థానం నుండి పతనమైనాను అనుకున్నాడు.
భీతురాలైన మేనకను అంతటితో విడిచిపెట్టి ఇకపైన కఠోర బ్రహ్మచర్య జీవనం గడప నిశ్చయించుకొని హిమాలయాల ఉత్తర దిశ వైపు వెళ్ళాడు. విశ్వామిత్రుడు తపశ్చర్యను మరలా ప్రారంభించగా దేవతలలో రాను రాను భయమెక్కువై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడికి మహర్షి హోదాను ప్రదానం చేయవలసిందిగా వేడుకున్నారు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. కానీ విశ్వామిత్రుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మర్షి స్థాయికి తక్కువైనదేది తనకు సంతృప్తి కలిగించదని విశ్వామిత్రుడు బదులిచ్చాడు. అందుకు బ్రహ్మ, నీవింకా సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించలేదు. అందుచేత నీ అభిష్ట లక్ష్యం సాధించాలంటే నీవు మరింత తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంది అని వివరించాడు. బ్రహ్మదేవుడు అంతర్ధానమైన తర్వాత విశ్వామిత్రుడు ఊర్ధ్వబాహుడై కేవల వాయుభక్షణం చేస్తూ 1000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రాది దేవతలు భయం పొంది విశ్వామిత్రుడి యత్నాలకు గండి కొట్టడానికై మరో పథకాన్ని రూపొందించారు. విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన తపస్సును భగ్నం చేయవలసిందిగా ఇంద్రుడు రంభ అనే అందాల అప్సరసను పురమాయించాడు. రంభ భయంతో వణుకుతూ విశ్వామిత్రుడు తనను శపించవచ్చునని భయం వెలిపుచ్చి వెళ్ళడానికి నిరాకరించింది. కానీ ఇంద్రుడు, ఓ లాలన, భయపడకు, ఈ పని నీవు సాధించగలవు. ఇది వసంత ఋతువు. మన్మధుడు నీతో పాటు వస్తాడు. నేను కూడా మధురాగానం చేసే కోయిల రూపంలో అక్కడకు వస్తాను. నీవేమి కంగారు పడకు. నీ అందం చూసిన వాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు. ఈ విశ్వామిత్రుడు నీ చేతులు ఆటబొమ్మ అవుతాడు అంటూ భయం పోగొట్టారు. ఎట్టకేలకు రంభ అంగీకరించింది. ఆ పైన ఆమె విశ్వామిత్రుని ఎదుట అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో తన వంపు సొంపులను ప్రత్యక్షమైంది. ఆమె తనకు తానుగా వచ్చిందన్న తలంపుతో విశ్వామిత్రుడు మొదట ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. కానీ ఒక క్షణం ఆలోచించిన మీదట ఆమె రావటం తనకు తపోభంగం కలిగించడానికి వేసిన మరో ఎత్తుగడయేనని అర్థం చేసుకున్నాడు. కోపంతో మండిపడుతూ, ఓసి మూర్ఖురాల, నేను ఇంద్రియ నిగ్రహం సాధించడం కోసం తపోసాధనలను ఆచరిస్తున్నాను, నీకు తెలుసు. అయినా నన్ను ఆకర్షించి లొంగ తీసుకోవడాన్ని మొండిగా దుస్సాహసం చేస్తున్నావు. ఇందుకు గాను నీ ఒక రాతి విగ్రహానివై 10,000 సంవత్సరాల పాటు లేదా వశిష్ఠ ఋషి వచ్చి నిన్ను విముక్తి చేసేదాకా నిలిచి ఉండు అని గర్జించాడు. తక్షణమే రంభ శిలారూపాన్ని పొందగా ఇంద్రుడు మన్మధుడు భయంతో అక్కడ నుండి పారిపోయారు. అయితే అప్సరసను శపించిన మీదట విశ్వామిత్రుడు తాను అలా అదుపులేని క్రోధానికి లొంగిపోయి అప్పటిదాకా తాను ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని తద్వారా క్షీణింపజేసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. తిరిగి తానెన్నడూ క్రోధ వివశుణ్ణి కాకూడదని విశ్వామిత్రుడు అప్పుడు ప్రతినబూనాడు. బ్రహ్మర్షి హోదా సాధించే వరకు నేను శ్వాసించటం కానీ, ఒక మాట మాట్లాడటం కానీ, ఒక అన్నం ముద్ద తినటం కానీ, నీరు త్రాగటం కానీ చేయను అని నిశ్చయించాడు. విశ్వామిత్రుడు మరలా తపస్సాధనకు ఉపక్రమించాడు. అయితే 1000 సంవత్సరాలు నిరాహారంగా ఉపవసించిన మీదట ఏదైనా ఆహారం తీసుకోవాలని నిశ్చయించాడు. సరిగా విశ్వామిత్రుడు ఆహారం నోట్లో పెట్టుకోబోతున్న సమయంలోనే ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని రూపంలో అతని ముందు ప్రత్యక్షమై ఆహారాన్నంతటినీ యాచించి తీసుకున్నాడు. ఎలాంటి బాధ కానీ కోపం కానీ లేకుండా విశ్వామిత్రుడు వినయంగా తాను తిననున్న ఆహారాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేసి మరలా మరో 1000 సంవత్సరాల పాటు తపస్సాధనకు పూనుకున్నాడు. విశ్వామిత్రుడి ఉగ్రమైన తపస్సుతో జగత్తు మొత్తం వేడెక్కిపోయింది. ఆయన తల నుండి పొగ రాసాగింది. మహోత్పాతానికి వెరచిన దేవతలు మరలా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుని సంతృప్తిపరచమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కూడా విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను ఎలాగైనా తపశ్చర్య నుండి విరమింపజేసే నిమిత్తం ఆయనకు బ్రహ్మర్షి హోదాను ప్రసాదించారు. విశ్వామిత్రుడికి హృదయంలో ఎంతో సంతృప్తి కలిగింది. కానీ నీవు నాకు బ్రహ్మర్షి హోదా ప్రసాదించినంత మాత్రాన చాలదు. ఇతర బ్రహ్మర్షులు, విశేషించి వశిష్ఠులు నన్ను బ్రహ్మర్షిగా ఆమోదించాలి అని పట్టుబట్టాడు. అందువల్ల దేవతలు విజ్ఞప్తి మేరకు వశిష్ఠుడు విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి ఆయనను బ్రహ్మర్షిగా గుర్తించడానికి అంగీకరించాడు. విశ్వామిత్రుడు కూడా తన వంతుగా వశిష్ఠుణ్ణి అపారమైన గౌరవాధారాలతో సన్మానించాడు. తమ చిరకాల వైర్యాన్ని మరచి వారిద్దరూ మిత్రులైనారు అంటూ
శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను వివరించడం ముగిసింది. మర్నాటి ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులను పిలిపించాడు. వారికి సగౌరవంగా స్వాగతం పలికిన మీదట జనకుడు ఏదో గంభీరమైన విశేషం లేదనే ఇలాంటి మహాపురుషులు ఇక్కడకు రారు కనుక మీకు నేనే చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయతో తెలియజేయండి అన్నాడు. విశ్వామిత్రుడు మందహాసం చేస్తూ నీ దగ్గర ఉంచుకొని బహుకాలంగా ఆరాధిస్తున్న అద్భుతమైన ఆ ధనుసును చూడాలని రామలక్ష్మణులు ఉవ్విలురుతున్నారు అని చెప్పారు. ఈ ధనుసును పరమశివుడు పూర్వకాలంలో తమ మాయమైన దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వినియోగించాడు. తన మామయ్యైన దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వినియోగించారు. తనకు హవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబూని దేవతలను సంహరించబోనుకున్నాడు. తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుణ్ణి శాంతింపజేయగలిగారు. శివుడు ఆ ధనస్సును వారికి ఇచ్చివేశారు. అనంతర కాలంలో దేవతలు నా పూర్వీకులైన నిమి మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన పుత్రుడికి ఈ ధనస్సును అప్పగించారు అని జనక మహారాజు వివరించాడు. పరమశివుని ధనుసు యొక్క వృత్తాంతాన్ని వర్ణించిన మీదట జనక మహారాజు ఆసక్తిదాయకమైన మరో కథను వివరించాడు. ఒకసారి నేను బంగారు నాగలితో యజ్ఞశాల క్షేత్రాన్ని చదును చేస్తుండగా నాగలి చాలులో ఒక పాప నాకు లభించింది. ఆమెకి సీత అనగా నాగటి చాలు అనే పేరు పెట్టి నా స్వంత కుమార్తెగా పెంచుతున్నాను. సీత త్వరితంగా పెరిగి పెద్దదయింది. ఆమె యుక్త వయస్సుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరెందరో యువరాజులు వచ్చి అడుగుతున్నారు. నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి అయి ఉండాలని నేనే రాకుమారులకు వివరించాను. అప్పుడే నేను పరమశివుడి ధనస్సును ముందుకు తెప్పించి దానిని ఎక్కుపెట్టమని వారిని అడిగాను. కానీ ఒక్కడు కూడా దానిని కనీసం ఎత్తగలవాడు కానీ పట్టుకొని ఉండగలవాడు కానీ లేడు. ఇక దానిని వంచడం గురించి వారి సంధించడం గురించి చెప్పేదేముంది. వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానించబడినట్లుగా భావించి వెళ్ళిపోయి తర్వాత వారంతా ఒక్కటై మిథిలపై దండెత్తారు. 12 నెలల పాటు భయంకర యుద్ధం చెలరేగింది. చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయాన్ని అర్థించాను. నా ప్రార్థన సమాధానంగా దేవతలు కారుణ్యంతో ఒక సేనను పంపారు. ఆ సేనను చూసినంత మాత్రానే నా శత్రువులు భయంతో పారిపోయారు. రాముడు పరమశివుని ధనస్సును చూడాలని పుడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతని ముందుకు తెప్పిస్తాను. ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడి సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్య రాశి అయిన నా కుమార్తె సీతను అతనికి ఇస్తాను. కొద్దిసేపట్లోనే 500 మంది దృఢకాయలు ఒక పెద్ద పెట్టెలో ఉంచబడి 8 చక్రాల బండిపై నిలుపబడిన ఆ బృహత్తర మహాధనుసును లాగుతూ తీసుకువచ్చారు. ఏమి జరుగుతున్నదో చూడాలని వేలాది ప్రజలు గుమిగూడగా ఆ పెట్టె తెరవడానికి విశ్వామిత్రుడు రాముణ్ణి ఆహ్వానించాడు. రాముడు మెచ్చుకోలుగా ఆ ధనస్సు వంక చూస్తుండగా దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనుసును కనీసం వంచలేక విఫలమైనారు సుమా. మరి ఆ సాధారణ మర్త్యులు దీని నారి సంధించడంలో విజయవంతం కాగలుగుతాడా అంటూ జనక మహారాజు హెచ్చరించాడు. అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమ చేతిని ధనస్సు మధ్యభాగంలో ఉంచాడు. ఆ పైన మహాజనసందోహం చూస్తుండగా ధనుసును దాని పేటికలో నుంచి అవలీలగా పైకెత్తాడు. ధనుసుని ఎత్తి పట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగున్న చెరగుడను త్రుంచినట్లు చెరుకుగడని త్రుంచినట్లు పెళ్ళుమని మధ్యకు త్రుంచివేశాడు. అది విరిగినప్పుడు పుట్టిన పిడుగుపాటు వంటి శబ్దం ఒక మహాపర్వతం విస్ఫోటనాన్ని తలపించింది. దాని ఫలితంగా విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు మినహా తక్కిన వారంతా నేలకొరిగారు. జనక మహారాజు మహాదానంద భరితుడై సీతారాముల కళ్యాణానికి దశరథ మహారాజును ఆహ్వానించడానికి అయోధ్యకు దూతలను పంపవలసిందిగా విశ్వామిత్రుడిని అభ్యర్థించాడు. 3 రోజుల పిమ్మట దశరథ మహారాజు ఆ స్థానానికి చేరుకున్న దూతలు రాముడు శివధనుసును విరచడం, సీతను గెలుచుకోవటం అనే అద్భుత సంఘటనలను వివరించారు.
ఈ విషయాలు విని దశరథ మహారాజు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైనాడు. ఆ పైన వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి సంప్రదించి దశరథ మహారాజు మరునాడే తామాంత మితులకు బయలుదేరాలని నిర్ణయించాడు. మరుసటి ఉదయం రాజపురోహితుడు ముందు నడువగా దశరథ మహారాజు తన సైన్యాన్ని అపారమైన ధనరాశులను వెంట తీసుకొని బయలుదేరాడు. 4 రోజులు ప్రయాణించిన మీదట వారు మిథిలా నగరపు పొలిమేరలు చేరుకున్నారు. ఆయన రాకను గమనించిన జనక మహారాజు దశరథ మహారాజును కలుసుకోవడానికి ఎదురేగి రాజోచితమైన స్వాగతం మర్యాదలు చేశాడు. అనంతరం దశరథ మహారాజు తన పుత్రులను కలుసుకున్నాడు. వివాహానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలను మరునాడు ఒక శుభముహూర్తాన ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. మరుసటి రోజు ఉదయం అందరూ సమావేశం కాగా వైవాహిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు దశరథ మహారాజు తన రాజవంశ చరిత్రను వశిష్ఠుని ముఖత వినవలసిందిగా జనక మహారాజును అభ్యర్థించాడు. వశిష్ఠుడు రఘువంశ చరిత్రను ఇలా వివరించాడు. మరీచి సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడు. మరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపునికి సూర్యభగవానుడైన వివస్వంతుడు జన్మించాడు. వివస్వంతుని పుత్రుడు మనువు. ఆ వైవస్వత మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు. అయోధ్యను పాలించిన మొదటి రాజు అతనే. ఇక్ష్వాకు వంశంలో అనేక తరాల తర్వాత భరతుడు జన్మించాడు. అతని కుమారుడైన అసిత్తుణ్ణి అతని శత్రువులైన హైహయులు, తాళజంగులు, శశిబిందులు ఓడించారు. ఓడిపోయిన అసితుడు తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్ళాలని నిర్ణయించాడు. అసితుడు మరణించే సమయానికి అతని భార్యలలో ఒకతైన కాళింది గర్భవతిగా ఉంది. ఆమెను చూచి ఇక్ష్వాకు లోనైన మరో భార్య కాళిందికి పుట్టబోయే బిడ్డను గర్భంలో ఉండగానే చంపదలిచి ఆమె ఆహారంలో విషాన్ని కలిపింది. కాళింది విష ప్రభావానికి లోనే బాధపడసాగిన సమయంలో చవన మహర్షి ఆ ప్రదేశానికి రావడం సంభవించింది. తన బిడ్డ ఎలాగైనా బ్రతకాలని కాళింది కన్నీళ్లతో ఆయన ఆశీస్సులను అర్థించింది. ఆమె గర్భం నుండి విషం వెలువడటంతో పాటు ఒక కుమారుడు కలుగుతాడని ఋషి ఆమెకు అభయం ఇచ్చాడు. అట్టి అసాధారణ పరిస్థితులలో పుట్టిన కాళింది పుత్రునికి సగడు అనే పేరు పెట్టారు. విషంతో పాటు పుట్టినవాడని ఆ మాటకు అర్థం. అనంతర కాలంలో ఇక్ష్వాకు వంశంలో భగీరథ మహారాజు యొక్క మునిమనువుడైన ప్రవృద్ధుడనేవాడు వశిష్ఠుని శాపం వల్ల రాక్షసులై ఆ కారణంగా కల్మాషపాదునిగా పేరు పడ్డాడు. అంబరీషుడు, సహసుడు, యయాతి, నాభాగుడు, దశరథ మహారాజు యొక్క తండ్రి అయిన అజుడు వంటి ఎందరో గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చారు. వారందరి చరిత్రను మరెందరో రఘువంశీయుల చరిత్రను వర్ణించిన మీదట వశిష్ఠుడు జనక మహారాజుతో తన కుమారులైన అతని కుమార్తెలైన సీతను, ఊర్మిళను, రామలక్ష్మణులకు కన్యాదానం చేయవలసిందని లాంఛనప్రాయంగా అభ్యర్థించాడు. అంతటా జనక మహారాజు, నిమి మహారాజు మొదలుగా తన తండ్రి అయిన హ్రశ్వరోముని వరకు గల తనదైన రాజవంశీకుల చరిత్రను వివరించాడు. ఆ పైన ఆయన తన కుమార్తెలను దశరథ మహారాజు తనయులకు ఇచ్చే లాంఛనప్రాయమైన ఒప్పందాన్ని సంతోషంతో ముగించాడు. ముందుగా రామలక్ష్మణుడు సుమవర్తన ఉపనయన కర్మలను జరిపించవలసిందని జనకుడు దశరథుణ్ణి కోరాడు. దీని ప్రకారం గురుకులం నుండి విద్యార్థి స్వగృహానికి తిరిగి వచ్చిన సమయంలో అతనికి శిరస్సు, కక్షలోని కేశాలను తొలగించడం జరుగుతుంది. తరువాత 3 రోజుల పాటు జరిగే అగ్నిష్టోమాన్ని ఒక శుభముహూర్తంలో ప్రారంభించారు. జనకుడు తమ్ముడైన కుశధ్వజుని యొక్క 2 కుమార్తెలను భరత శత్రుఘ్నులకు కన్యాదానం చేయవలసిందని వశిష్ఠుడు అభ్యర్థించాడు. అందుకు జనకుడు సమ్మతించాడు. సమావర్తనోత్సవం జరిపినప్పుడు దశరథ మహారాజు తన 4 కుమారులతో ఒక్కొక్కరిగాను 1,00,000 గోవుల చొప్పున బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ పైన వివాహానికి నిశ్చయించబడిన విజయనాయకమైన శుభముహూర్తంలో వశిష్ఠుడు జనక మహారాజుని సమీపించి
ఓ రాజా, కన్యాదానం కోసం కోసలాధిపతి అతని 9 కుమారులు బయట నిరీక్షిస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా శుభ వివాహ యజ్ఞం ఇప్పుడే ప్రారంభించబడుగాక అన్నాడు. ఆ పిమ్మట దశరథ మహారాజు తన 9 పుత్రుల వెంట యజ్ఞశాలలోకి నడిచాడు. వశిష్ఠముని యజ్ఞవేదికను గంధ పుష్పాలతోనూ పూలకుండీలతోనూ అలంకరించాడు. పన్నిటి పాత్రలు, నవధాన్యాలు, సాంబ్రాణి, హరిద్ర, పసుపు కంబాలు తదితర మంగళ ద్రవ్యాలతో వేదికను సిద్ధపరిచారు. అంతా సిద్ధమైన మీదట బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా వశిష్ఠుడు యజ్ఞజ్వాలను వెలిగించి ఆహుతులు సమర్పించడం మొదలుపెట్టాడు. అంతటా జనకుడు సీతను వెంటబెట్టుకొని యజ్ఞశాలలోనికి ప్రవేశించి రాముని ప్రక్కనే ఆమెను అసూనీయురాలిని చేశాడు. జనకుడు గద్గద స్వరంతో, ఓ రాజకుమార శ్రేష్ఠుడా, ఈమె నా కుమార్తె సీత. నీ ఆజీవన సహచారిగా దయచేసి ఈమె చేతిని స్వీకరించు. ఈమె సకల సద్గుణాల నిధి వంటిది. నీ నీడ నిన్ను వెన్నంటి ఉండే విధంగా ఈమె నిరంతరం నీకు అంకితమై నిలుస్తుంది అని చెప్పాడు. ఈరోజు ఇంతవరకు చదివానండి. ధన్యవాదాలు. ఎవరికైనా వినాలనిపిస్తే వాల్మీకి రామాయణాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వినండి. ధన్యవాదాలు.